హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిన్నెం వైబ్స్. ఈరోజు మనం వేయబోయే ముగ్గులు ఏమిటో చూద్దామా. ఒక అందమైన సంప్రదాయమైన పడి కోలం డిజైన్స్ ఎలా వేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది మధ్యలో అందమైన పూల ఆకారముతో కూడిన పడి కోలం డిజైన్. 5x5 చుక్కలు వరుసలు పెట్టుకొని మధ్యలో చతురస్రంగా గీసుకోవాలి. తరువాత నేను గీస్తున్నట్టు మీరు కూడా గీసుకొని అదే విధంగా గీసుకుంటూ మధ్యలో లైన్స్ వేసుకుంటూ గీసుకోవాలి. ఇప్పుడు మనం చతురస్రంగా గీసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఇంకొక సైడ్ ఉన్న చతురస్రం యొక్క మూలలకి నేను చూపిస్తున్నట్టు కర్వ్స్ లైన్స్ వేసుకోవాలి. తరువాత మనం ఆ చతురస్రం ఇంకొక వైపు నుంచి అదే నేను గీస్తున్నట్టు వంపులు గీసుకుంటూ వెళ్తే అదొక డిజైన్గా మనకి తయారవుతుంది. ఇప్పుడు మనం హాఫ్ సర్కిల్ షేప్లో ఇంకొక డిజైన్స్ గీసుకుందాం. హాఫ్ సర్కిల్గా గీసుకున్నాం కదా, దాని మీద మనకి నచ్చినట్టు పూ డిజైన్స్ ఏదైనా వేసుకోవచ్చు. తరువాత మధ్యలో కూడా ఏదైనా పూ డిజైన్ వేసుకొని దానికి మనం కలర్స్ వేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని రంగులు వేసాను, మీరు కూడా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. చుట్టూ పూల డిజైన్స్ వేయడం వల్ల ఆ ముగ్గు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక ముగ్గు చూద్దాం. ఇంకొక ముగ్గు మనకి మధ్యలో నక్షత్రం ఆకారంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఇంకొక పడికోలం డిజైన్. మధ్యలో 6 మెలికల గీతలు వేసి నక్షత్రం ఆకారాన్ని తయారు చేసుకుంటాం. ఫస్ట్ తరువాత నక్షత్రం చుట్టూ అర్ధ చంద్రాకారపు రేఖలు వేసి వాటి లోపల ఎరుపు, పసుపు రంగులు నింపుతాం. ప్రతి మూలల ఒక చిన్న పూల డిజైన్స్ వేసి దానికి రంగులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది.
ఇప్పుడు మనకి నక్షత్ర ఆకారం పూల అలంకరణతో కూడిన ఇంకొక పడికోలం డిజైన్ చూసాము. మీరు కూడా ఈ పడికోలం డిజైన్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ ముగ్గులు నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.